హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యాప్సికమ్ కుర్మా తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్, ఉల్లిపాయలు, వేరుశనగ గుళ్ళు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను, కొత్తిమీర, కస్తూరి మేతి, పెరుగు, కారం, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆవాలు, నువ్వులు, జీలకర్ర. ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ కొద్దిగా వేసుకుని వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు తీసుకుని వేయించుకుంటున్నాను. ఎండుమిర్చి 2 వేసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి 2 వేసుకుని వేయించుకుంటున్నాను. అల్లం ముక్కలు, వెల్లుల్లి 8 రెబ్బలు అల్లం ముక్కలు వేయించుకుంటున్నాను. పచ్చి కొబ్బరి వేసుకుని వేయించుకుని పొడి చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ పడుతుంది, వేసుకున్నాను. ఇప్పుడు పోపు: ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, నువ్వులు 1 స్పూను, కరివేపాకు 1 రెమ్మ వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు నేను ఎలా కోసుకున్నాను చూసారా, నిలువుగా అలాగే కోసుకోండి. క్యాప్సికమ్ కూడా ఇలాగే కోసుకోవాలి, చూస్తున్నారు కదా, అలాగే కోసుకోండి. నిలువుగా పొడుగ్గా ఉండాలి. కొంచెం కోసుకొని వేయించేసుకుని ఇవి 2 కూడా వేసుకుని వేయించుకోవాలి. టూ 3 మినిట్స్ వేగనివ్వండి. వేగిన తర్వాత మనం పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. కస్తూరి మేతి ఉంది కదా, చేతితో నలిపి వెయ్యండి, టేస్ట్ బాగా పడుతుంది. అప్పుడు కలపండి. ఇప్పుడు కొత్తిమీర సగమే వేసుకోండి, సగం లాస్ట్లో వేసుకుందరు కానీ. మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని 2-3 నిమిషాలు వేగిన తర్వాత తీసి పసుపు 1 స్పూను, కారం స్పూను, ఉప్పు 1 స్పూను, వేసి కలపండి. కలిపి బాగా 1 నిమిషం 2 నిమిషాలు వేగిన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, అది వేసేయండి. వేసి కలపండి. కలుపుతూ ఉండండి. పెరుగు కదా వేసుకున్నాం, విరిగినట్టు వస్తుంది. మళ్ళీని కలిపి బాగా ఉడికిందాం మొదలు పెట్టినప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. సిమ్లో పెట్టి 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకోండి. క్యాప్సికమ్ కుర్మా రెడీ అయిందండి. ఇప్పుడు మిగతా కొత్తిమీర వేసుకుందాము. మీరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కలుపుకొని
చపాతీలోకి, పరోటాల్లోకి చాలా బాగుంటుందండి కర్రీ. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.